హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో దక్షిణ భారతదేశం ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో రామలింగాపురం పురియవలస గ్రామం పంట పొలాల మధ్యలో గల స్వయంభూగా వెలిసిన శ్రీ 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 మానసాదేవి నాగశక్తి అమ్మవారి ఆలయ విశేషాలను మహిమలను తెలుసుకుందామా? దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి, పూర్తిగా చూడండి. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఒక చిన్న లైక్ అనేది నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తూ మరెన్నో మంచి వీడియోలు చేసేలా చేస్తుంది. అదేవిధంగా ఈ వీడియో మరెంతో మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. ఎంతో విశాలంగా చాలా ప్రశాంతమైన వాతావరణం చేటు చేసుకున్న నాగశక్తి అమ్మవారు స్వయంభూగా వెలిసిన శ్రీ మానసాదేవి చూపించిన మహిమలు అంతా ఇంత కాదు. సంతానం, పెళ్లి, విద్య, ఉద్యోగం ఏమైనా సమస్యలు ఉంటే ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. మేము ఈ ఆలయానికి వెళ్ళటం మొదటిసారండి, కానీ అనుకోకుండా ఒక మిరాకిల్గానే జరిగింది. అమ్మ దర్శనం అయితే నాకు చాలా చక్కగా జరిగిందండి. ఓం శ్రీ మానసాదేవ్యై నమః అని మనసులో అనుకొని 27 సార్లు ఎవరితోని మాట్లాడకుండా అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తే మనకు ఉండే కోరికలన్నీ ఖచ్చితంగా తీరుస్తుంది. ఈ అమ్మవారిని దర్శించుకోవటం వలన మనకు ఉండే గ్రహబాధలు పూర్తిగా తొలగిపోతాయని ఇక్కడ నమ్మకం. ప్రతి మంగళవారం, శుక్రవారం బ్రహ్మముహూర్తంలో శ్రీ మానసాదేవి అమ్మవారికి పంచామృతాలతో, పసుపు కుంకుమలతో విశేషంగా అభిషేకాలు జరుగుతాయి. ఎవరైతే ఆ సమయంలో దర్శించుకుంటారో వారి యొక్క గ్రహదోషాలు తీరి వారి యొక్క కోరికలు తీరుతాయి. ఈ ఆలయాన్ని ఒక రైతు కుటుంబీకులు నడిపిస్తున్నారు. అమ్మవారు స్వయంగా వాళ్లకు కలలో కనబడి, నేను పుట్టలో నాగబంధము రూపంలో ఉన్నాను, నన్ను బయటకు తీయండి అని చెప్తే, అదేవిధంగా వాళ్ళు వెళ్ళి ఆ పుట్టను త్రవ్వి చూసేసరికి ఈ నాగబంధం బయటపడింది. మీకు పూర్తిగా ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఇక్కడ అమ్మవారి అభిషేకాలు, హారతి రూపాన్ని తప్పకుండా అందరూ చూసి దర్శించి తరించండి. ఓం శ్రీ మానసాదేవ్యై నమః. ఈ విధంగా విశేషంగా అభిషేకాలు జరిగిన తర్వాత 6 కేజీల పసుపుని ముద్దగా చేసి అమ్మవారి శరీరమంతా ఈ విధంగా అద్దుతారు. అద్దిన ఆ పసుపు ముద్దలు సంజీవునిగా మారుతుంది. ఈ పసుపు ముద్దల్ని అందరికీ పంచిపెడతారు. ఈ అభిషేకాల తర్వాత నాగబంధాన్ని, అమ్మవారిని ఎంతో సుందరంగా పూర్తిగా పువ్వులతో అలంకరిస్తారు. ఇక్కడే నేనున్నాను అని అనటానికి అప్పుడప్పుడు భక్తులకు చెమట రూపంలో దర్శనమిస్తారంట. అమ్మకి అప్పుడప్పుడు చెమట పడుతుందంట. ఇక్కడ అమ్మకు ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం విశేషమైన రోజులు, ఆయా రోజులలో విశేషమైన అభిషేకాలు, సాయంత్రం సప్తహారతులు ఇస్తారు. అమ్మ అభిషేకాలు, అమ్మ పువ్వుల అలంకరణ, హారతులతో పాటు ఈ ఆలయ ధర్మకర్త అయినటువంటి పిన్నింటి శ్రీనివాసరావు గారు మాటల్లో అమ్మ స్వయంభూగా వెలిసిన విశేషాలు, అమ్మ చూపించిన మహిమలు, అద్భుతాలు వారి మాటల్లో విందామా మరి? నాగశక్తి స్వయంభూ అమ్మవారిగా తల్లి భారతదేశంలో 2 చోట్ల ఉన్నారండి. మొట్టమొదటిగా ఉత్తర భారతదేశంలో హరిద్వార్లో బిల్వపత్ర స్వరూపిణిగా మొట్టమొదటిగా దర్శనమిస్తున్నారు. మళ్ళీ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగపురము మరియు పురియవలస గ్రామాల మధ్య స్వయంభూ శక్తి స్వరూపిణిగా, త్రికార జ్ఞాన స్వరూపిణిగా, నాగులకి అధిష్టాన దేవతగా, సంతాన దేవతగా, కళ్యాణ దోష నివారణగా, శ్రీ 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 మానసాదేవి నాగశక్తి స్వయంభూ అమ్మవారిగా పిన్నింటి వారింట పంట పొలంలో నాగబంధమై నేను ఉన్నాను, నన్ను బయట తీసి ప్రతిష్ఠించండి అని చెప్పి తల్లి మా తమ్ముడికి పిన్నింటి శివకి కల్లో కనిపించి చెప్పడం జరిగింది. 2019 జూన్ 24న ఆ యొక్క నాగబంధాన్ని తల్లి కోరుకున్న విధంగా ప్రతిష్ఠించడం చేయడం జరిగింది. అప్పటి నుంచి 2019 జూన్ 24 నుంచి ఎప్పటి వరకు 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరం అమ్మ అడుగు పెట్టారు. ఈ 4 ఏళ్లలో ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం తల్లి కోరుకున్న విధంగా బ్రాహ్మీ ముహూర్త సమయంలో అమ్మవారి దగ్గర పంతులు గారు జపరూపంలో అమ్మవారికి సంకల్పం చెప్పి పంచామృతాలు, పసుపు కుంకుమ, గంధంతో అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి మంగళవారం, శుక్రవారం ఒక తిరునాళ్ళగా ఇక్కడ భక్తులు వస్తూ ఉంటూ అమ్మవారి యొక్క సంకల్పం చెప్పి అమ్మవారి మీద నమ్మకంతో ఈ యొక్క 4 ఏళ్ల కొన్ని వందల వేల మంది భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క సంకల్పాలు, వాళ్ళ మనోవాంఛలు చెప్పి సంతోషంగా వెళ్ళి
మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క అనుభవాలను తెలియజేస్తున్నారు. 27 ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. 27 ఎందుకు చేస్తారంటే 27 నక్షత్రాలకి యుగవాహినిగా అమ్మవారిని ఇక్కడ పిలుస్తారు. అందుకని మొదటిగా వచ్చేటప్పుడు అమ్మవారికి మనం ఇక్కడ ఎందుకు వచ్చాము ఏంటి అనేది ఒక మాట చెప్పి అమ్మవారి చుట్టూ ఓం శ్రీ మానసాదేవి నమ అనుకుంటూ బీజాక్షరం చెప్పి మనసా వాచ కర్మణ పక్కవారితో కూడా మాట్లాడకుండా సంపూర్ణంగా సరెండర్ అయ్యి 27 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ ప్రదక్షిణ అనేది దోష పరిహారార్థం ఇక్కడ అమ్మవారు చుట్టూ చేయడం జరుగుతుంది. ఇక్కడ తల్లి దగ్గరకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా దోషం ఉన్నా శాపం ఉన్నా అది ఎలా ఉంటుందంటే సర్పభయం కానీ కుజదోషం కానీ కలసర్పదోషం నాగదోషం నాగశాపం రాహుకేతు గ్రహపూర్వక శనిపూర్వక పితృకర్మ దోషాలు వివాహం కానివారు సంతానం లేని వారు ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ మానసికం కానీ దాంపత్య సమస్యలు కానీ కోర్టు వ్యవహారాలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఏదున్నా ఇక్కడికి నమ్మి కొలిచినా పిలిచినా తలిచినా కొంగు బంగారమై నడిపిస్తుంది అమ్మ. హిందూ సాంప్రదాయంలో ఏవైతే పండుగలు ఉన్నాయో పర్వదినాలు ఉన్నాయో అవన్నీ కూడా తల్లి కోరుకున్న విధంగా ఆ తిథులు నక్షత్రాలను బట్టి ఇక్కడ చేయడం జరుగుతుంది. అమ్మవారికి నాగుల చవితి చేయడం జరుగుతుంది. 108 లీటర్ల పాలాభిషేకం ఉంటుంది. 1 కోటి తామరాల అభిషేకం ఉంటుంది. ఆ యొక్క తలంబ్రాల అమ్మవారి మీద పోసి ఆ యొక్క తలంబ్రాలు అనేది భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. అవి తల మీద వేసుకుంటారు, అలాగే బీరువాలో పెట్టుకుంటారు, పంట పొలంలో చల్లుతుంటారు. ఎందుకని దోషం లోక కళ్యాణార్థం దోషాలు ఇబ్బందులు తొలగిపోయి పాడి పంటలతో ప్రతి ఒక్కరు బాగుండాలని ఆ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంటుంది. కుంకుమ 10 లీటర్ల పాలు 10 లీటర్ల పెరుగు రోజు వాటరు సెంటు జాజికాయ జాపత్రి కర్పూరం నలుగుపిండి నెయ్యి తేనె పంచదార గంధం పట్టుచీర పువ్వుల దండలతో ఈ విధంగా అమ్మవారు సాక్షాత్తు తిలకదారంతో ధూపధూపాలతో సప్తహారతులతో అమ్మ దర్శనమిస్తారు. ప్రతి మంగళవారం శుక్రవారం తల్లి కోరుకున్న విధంగా ఇక్కడ ఒక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనస్ఫూర్తిగా నమ్మి అమ్మవారి మీద భారం వేసి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మన కోరిక ధర్మబద్ధమైతే ఆ చెప్పే మాటల్లో ఖచ్చితంగా దోష పరిహారం జరుగుతుందండి. ఎందుకంటే కొన్ని 100,000 మందికి అమ్మ ఇక్కడ నిదర్శనం ఇచ్చారు. వివాహం కాని వాళ్ళకి వివాహం జరిగింది, సంతానం లేదు రాదు అనుకున్న వాళ్ళకి కవల పిల్లలు పుట్టారు. ఫ్రెండ్స్, ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే శ్రీ 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 మానసాదేవి అమ్మవారి దీవెనలతో రక్షా కవచములను స్వీకరించవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను, అలాగే నచ్చిందని అనుకుంటున్నాను.
వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మీ ముందుకు వస్తానండి. ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అమ్మవారి దీవెనలతో మరొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే, బాయ్.